హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలివిలేని పట్టుదల కళ్ళెం లేని గుర్రం వంటిది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇటీవలి కాలంలో కమిడియన్స్తో పోటీ పడి మరీ కామెడీ సినిమాలు తీస్తున్నారు కొందరు హీరోలు. అల్లరి నరేష్, సంపూర్ణేష్ బాబు, సునీల్, రఘుబాబు, సప్తగిరి ఇలాంటి కమిడియన్లు చేయాల్సిన సినిమాలు చేసి అదే పెద్ద అద్భుత కళాఖండం అయినట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయొచ్చు కదా అంటే రికార్డింగ్ డ్యాన్సులు, క్రింజ్ కామెడీ, రోత రొమాన్స్ లేకుంటే జనాలు ఒప్పుకోరని మళ్ళీ కవరింగ్ ఒకటి. వాళ్ళ ఫ్యాన్స్ సంగతి సరే సరి, తద్దిన భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇలాగే జరగాలి అనే రకం. ఆ బట్టలు ఉతకడం, ఆ వంట చేయడం, పెంట చేయడం చూసి కామెడీ అనుకొని భ్రమలో బ్రతుకుతున్నారు. ఇలాంటి సినిమాలే తీయని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. తప్పెట్లు కొట్టినా పెళ్ళే, చప్పట్లు కొట్టినా పెళ్ళే అంటే ఎలా? రీఎంట్రీ అప్పటి నుంచి ఒక హిట్ కోసం ముఖం వాచిపోయిన హీరో మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ని పట్టి తన చేయి కాలుతుందని సవతి బిడ్డ చేతితో కలిపినట్టు ఇంకో క్రేజ్ ఉన్న హీరోని సపోర్టుగా పెట్టుకున్నాడు. హిట్ అయితే తన ఖాతాలో, ఫట్ అయితే ఆయన ఖాతాలో. తాళ్ళపాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత అన్నట్టు ఆ క్రింజికి అనే క్రియేటివిటీ కలిపి మంచి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన చేయి పెట్టి మొత్తానికి సాధించాడు. రివ్యూలు చెప్పకుండా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని బోగస్ రివ్యూలతో, పెయిడ్ రివ్యూలతో మాయ చేసి కింద మీద పడి కలెక్షన్లు రాబట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. సమస్య ఏంటంటే తినే కుటిలో మన్ను పోసుకున్నట్టు సినిమాకి ఫేక్ కలెక్షన్లు వేసుకున్నాడు. తానై మాగనికాయ తన్నితే మాగునా విపరీతమైన ప్రమోషన్లు చేసి రివ్యూలు చెప్పకుండా కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకొని మంచి సీజన్ని పట్టి టికెట్ రేట్లు పెంచుకొని ఇంత కష్టపడితే రాని హిట్టు ఫేక్ పోస్టర్లు వేసుకుంటే వస్తుందా? సినిమాలో నీది పొడుగంటే కాదు నీది పొడుగని పొగుడుకొని ఫేక్ పోస్టర్లు వేసుకున్నారు. అందుకే మీదెంత పొడవో చూపించండి అని కోర్టు అడిగింది. నిజంగా పోస్టర్స్లో వేసినంత పొడుగుందా, లేదంటే సినిమాలో చేయకుండా బయట కామెడీ చేశారా అనేది ఇప్పుడు తేలిపోతుంది. అయితే ఈ రుద్దుడు హిట్ కోసం అనుకున్నారు జనాలు. కానీ మన ట్రేడ్ పండితులు ఏలెట్టి గెలిగితే తెలిసిందేంటంటే బాలయ్య కంటే నేనే పెద్ద తోపుని, తురుముని అని చెప్పుకోవడానికి ఈ పేకుల ఆరాటం. మనకు తెలుసు కదా, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో డీలా పడిన బాలయ్య అఖండ సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దుమ్ము లేపుతున్నాడని. కొంతమంది బాలయ్య ఫ్లాప్స్లో ఉన్నప్పుడు అదే పనిగా ట్రోల్ చేయించారు. కర్ణానికి తిట్టు దోషం, చాకలికి ముట్టు దోషం ఉండవన్నట్లు ఆ ట్రోల్స్, విమర్శలు, వెకిలింతలు ఒక్క హిట్టుతో మాయం చేశాడు బాలయ్య. ఇక్కడ కామెడీ ఏంటంటే ఎవరైతే ట్రోల్ చేయించారో వాళ్ళు అదే ట్రోల్స్కి బలైపోయారు. చివరికి కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకొని సినిమాలు ఆడించుకోవాల్సిన అగత్యం పట్టింది వాళ్ళకి. అఖండ సినిమా నుంచి కంటిన్యూస్గా హిట్లు కొడుతున్నాడు బాలయ్య. మరోవైపు ఈ ప్రసాద్కు 10 ఏళ్ల నుంచి ఒక హిట్ కూడా లేదు. ప్రతి సినిమాలో తోకలా ఎవరో ఒకరు ఉండాల్సిందే, అయినా లాభం లేకుండా పోయింది. దాంతో సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ బలహీనత మీద కొట్టి హిట్టు కొట్టాలని చూశాడు. డైరెక్టర్ దయ, ఇంకో హీరో పుణ్యమాని ఆ సంబడం కూడా అయింది. 10 ఏళ్లకి ఎలాగోలా హిట్ వచ్చింది. అది కూడా మల్టీ స్టారర్ సినిమాది. ఇక తానే పెద్ద తోపన్నట్లు బాలయ్య సినిమాలకి రాని కలెక్షన్లు తనకే వచ్చాయని, కాబట్టి ఇక నేనే తురుమని చెప్పడానికి ఈ ఫేకుల ఆరాటం. తాటి చెట్టు నీడా కాదు, తగులుకున్నాడు మొగుడు కాదు. ఎంత కలెక్షన్ వచ్చినా కూడా అది ఫేక్ అని అందరికీ తెలుసు. పైగా అది మల్టీ స్టారర్ సినిమా. ఎవడో ఒకడు తోడు లేకుంటే సినిమా చేయలేడు. కానీ బాలయ్య సోలో హీరో, ఒరిజినల్ రికార్డ్స్, పైగా ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటాడు. భిన్నమైన కథలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు. కానీ మనం మాత్రం రొట్ట కామెడీ, రికార్డింగ్ డ్యాన్సులకి తప్ప దేనికి పనికిరాం. ఎంత ఫేక్ వేసినా బాలయ్యని బీట్ చేయడం అనేది భ్రమ. బాలయ్యని కొట్టాలంటే సోలో హీరోగా రావాలి, డిఫరెంట్ స్టోరీతో చేయాలి, వేరియస్ క్యారెక్టర్లు చేయాలి, ఫేక్ పోస్టర్లు అసలు వేయకూడదు. అప్పుడు బాలయ్యకి పోటీ అని ఒప్పుకుంటాం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. గతంలో RRR మూవీ హిట్ అయితే శరణమన్నయ్య కూడా అంతా నాదే అన్నాడు. గూగుల్ స్టార్ అని తగిలించుకున్నాడు. అన్నయ్య గూగుల్ స్టార్ అయిపోయాడు కదా, టికెట్లు పరాపరా చింపుతారని పాపకొట్టం సినిమాలో పెట్టుకున్నారు. కట్ చేస్తే నిర్మాతకి, బయ్యర్లకి టికెట్ పెట్టి సినిమా చూసిన జనాలకి ఏకకాలంలో చింపేశాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ట్రోల్ చేసినా, నెగిటివిటీ చేసినా, ఫ్లాప్ టాక్ని స్ప్రెడ్ చేసినా బాక్స్ ఆఫీస్కి బద్దలు బాషింగలు చేశాడు. RRRలో మెయిన్ హీరో ఎవరో, సైడ్ హీరో ఎవరో ఓ క్లారిటీ వచ్చింది. దాంతో శరణమన్నయ్య పిఆర్ టీంలు పాపకొట్టం శరణమన్నయ్యది కాదు,
దాంట్లో సైడ్ రోల్ చేశాడు. ఇప్పుడు వచ్చేది అసలైన సినిమా, దాంతో రికార్డులు బ్రేక్ చేస్తాడు, బాక్స్ ఆఫీస్ని దున్నేస్తాడు అని చెప్పారు. కట్ చేస్తే దానికి కూడా కలెక్షన్స్ లేవు. సంక్రాంతి సీజన్, భారీ టికెట్ రేట్లు, ప్రీమియర్ షోలు వేశారు, అయినా సరే డే 1 కలెక్షన్స్ లేవు. ఎన్టీఆర్ కంటే నేనే పెద్ద హీరోని నిరూపించుకోవాలని భారీ ఫేక్ పోస్టర్ దించాడు. అది చూసిన జనాలంతా గొల్లుమని నవ్వారు. ఎందుకంటే పోస్టర్స్లో వేసిన కలెక్షన్స్లో డే 1 సగం కూడా రాబట్టలేకపోయాడు. ఇక లాంగ్ రన్లో ఆ ఫేక్ కలెక్షన్స్ని కూడా బీట్ చేయలేకపోయాడు. శీలం లేని సౌందర్యం తావిలేని పువ్వు లాంటిది, నిజాయితీ లేని స్టార్డమ్ పరువులేని పని. ఆ విధంగా అప్పట్లో బుష్, ఇప్పట్లో ముషారఫ్ ఇద్దరు కూడా నందమూరి హీరోల కంటే తోపులం తురుములం అని చెప్పుకోవడానికి ఆ విధంగా ఫేక్ పోస్టర్లు వేసుకొని తొడలు వాచిపోయేలాగా కొట్టుకునేవాళ్ళు. తెలివిలేని పట్టుదల కళ్ళెం లేని గుర్రం లాంటిది. మరి ఈ ఫేక్ పోస్టర్లకి, పెత్తనం ఆరాటాలకి ఎప్పుడు శుభం కాటు పడుతుందో అని ఆవేదన చెందుతున్నారు మన టేడ్ పండితులు. మరి ఈ ఫేక్ ఆరాటం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.